ప్రపంచాన్ని ఏం ఉద్ధరించక్కర్లేదు. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు వాడికి చిల్లరిస్తే చాలు, లేడీస్ సీట్లో కూర్చోకుండా ఉంటే చాలు, నువ్వు ఈ దేశాన్నంతటినీ ఉద్ధరించేసినటువంటి మహాగణుడు అయిపోయినట్టే. ఆర్టీసీ బస్సు దొరికినంత తేరగా దెబ్బలాటకి ఇంకా ఏ వేదిక దొరకదు. అన్ని యుద్ధాలు ఆర్టీసీ బస్సులోనే. మహాప్రభో నాకు ట్రైన్కి టైం అయిపోతోందని ఏడుస్తూ ఉంటాడు ఒకడు. అయ్యో సూపర్ ఫాస్ట్ అండి బాబు, రిజర్వేషన్ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, ఆన్వర్డ్ రిజర్వేషన్ అయిపోయింది, ఎప్పుడు 9ంటికి ఎక్కాను, వెనక నుంచి 8 బస్సులు వెళ్ళిపోయాయి, ఇదేం దెబ్బలాటండి బాబు, బస్సు బయలుదేరనీయండి అంటాడు వాడు. ఒక్కనాటికి మా అబ్బాయికి 6 ఏళ్లే, వాడు చూస్తే నా అంత ఉంటాడు, వాడికి కొన్ని నిక్కరేసి తీసుకొచ్చి వాడికి అక్కడి నుంచి వాడికి 6 ఏళ్లే హాఫ్ టికెట్ కొట్టాడా, హాఫ్ టికెట్ నువ్వేడు ఫుల్ టికెట్ అంటావు అని వాడితో తగు. ఈ టికెట్లు కొనుక్కున్న వాడికి టెన్షను, బీపీ రైజ్ అయిపోతుంటుంది, తలలో నరాలు చిట్లిపై పడిపోతాడు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలి. వీడు ఆ హాఫ్ టికెట్ కోసం 2 రూపాయల 30 పైసల కోసం ఆఖరికి ఆ పక్కవాడు, మహాప్రభు నేను ఇచ్చేస్తాను